తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సంబంధించిన ఫార్ములా ఈ రేస్ కేసు ప్రస్తుతం రాజకీయంగా మరియు చట్టపరంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఏసీపీ దూకుడు, అలాగే హైకోర్టులో పెండింగ్ తీర్పు మధ్య సాగుతున్న ఈ వ్యవహారం కేటీఆర్ ఆయన లీగల్ టీంను గందరగోళంలోకి నెట్టింది. కేటీఆర్ కు హాజరు కావాలని ఏసీబీ సోమవారం ఉదయం 10 గంటలకు నోటీసులు జారీ చేసింది. ఇది హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వులో ఉన్నప్పటికీ ఆదేశించడం చట్టపరంగా కేటీఆర్ తరపు లాయర్లలో ఆశ్చర్యం కలిగించింది. ఏసీబీ వర్గాలు విచారణకు హాజరు కావడం తప్పనిసరని హైకోర్టు ఇచ్చిన స్టే కేవలం అరెస్టుపై మాత్రమే ఉందని స్పష్టం చేస్తున్నాయి. బారాస అగ్రనేత మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. ఆయన లీగల్ టీం ఈ తీర్పు వచ్చిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటుందని చెబుతోంది. కానీ పరిస్థితులు కేటీఆర్ కు అనుకూలంగా లేవని స్పష్టమవుతోంది. ఇదే కేసులో ఈడీ ఇప్పటికే రంగప్రవేశం చేసి కేటీఆర్ కు వివరణ కోసం నోటీసులు జారీ చేసింది. ఈడీ కూడా కేటీఆర్ ను తమ ఎదుట హాజరు కావాలని డిసెంబర్ 7న నోటీసులు జారీ చేసింది. ఒకే సమయంలో ఏసీబీ, ఈడీ రెండింటి ముందు హాజరు కావడం కేటీఆర్ కు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ హైకోర్టు నుంచి అనుకూల తీర్పు రాకపోతే కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తెలుస్తోంది. కేటీఆర్ కనుక విచారణకు సహకరించకపోతే ఏసీబీ కోర్టులో కేటీఆర్ పై తీవ్ర వాదనలు చేసి ఆయనకు అరెస్టు ముప్పు కలిగించే అవకాశం ఉంది. ఈ కేసు కేటీఆర్ వ్యక్తిగత ప్రతిష్టపై కాకుండా తెలంగాణలోని రాజకీయ వాతావరణంలో కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏసీబీ దూకుడు, హైకోర్టు తీర్పుల దిశలో కేసు ఎలా మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ హాజరు కాకపోతే ఏసీబీ ఈ విషయాన్ని కోర్టులో వాదనగా ఉపయోగించే అవకాశం ఉంది. తెలంగాణ హైకోర్టులో తనకు అనుకూల తీర్పు రాకుంటే సుప్రీంకోర్టులో పోరాటం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కేటీఆర్ కు నూతన సంవత్సరం 2025 అంతా అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఏసీబీ, ఈడీ చర్యలపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.